నా ఛానల్లో 23,000 వీడియోస్ ఉన్నాయి. ఇంకా బయట మీలా చాలామందికి ఇంటర్వ్యూస్ ఇచ్చా. నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏదైనా రాంగ్ ఉంటే ఇలా పబ్లిక్లో క్షమాపణ చెప్తా. ఏదైనా ప్రూవ్ చేయపోండి, వాళ్ళ తరపున వాడు ప్రూవ్ చేయి. రైట్, వాళ్ళ తరపున అంటే వాళ్ళు మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఫ్లడ్ చేసిరు అని చెప్పేసి క్లియర్గా ఆ అంశంలో కొంచెం తీసుకొచ్చి మాట్లాడినటువంటి అంశం అది వాస్తవమేనా? మీరు ఫ్లడ్ చేసిరా అమ్మాయిని? అమ్మాయి ఏది? అమ్మాయిని ఫ్లడ్ చేసిరా? అమ్మాయి ఏది? అమ్మాయిని ఫ్లడ్ చేసిరా? ఎవరమ్మాయి? ఎవరమ్మాయి? మీరు మాట్లాడినటువంటి అమ్మాయి అది నాకే తెలియదు. ఎవరు అమ్మాయి? మాట్లాడలేదా మీరు? ఎవరు అమ్మాయి? మీరు మాట్లాడారు కదా. కాదు, అసలు అమ్మాయి ఎక్కడుంది? మీరు మాట్లాడిన వెనకాల ఒక స్త్రీ ఉంది అని అన్నాను అనుకో, వెనక్కి తిరిగి చూస్తావు, ఉందా నీ వెనకాల? లేదు. సేమ్ నేను తిరగకుండా చెప్పిన. నేను తిరగకుండా చెప్పిన. నేను కూడా చెప్పాను. నేను కూడా చెప్పాను ఎక్కడ ఉందన్న. గురుగారు నిజం చెప్పండి, ఆ అంశాన్ని క్లియర్ చేద్దామని నేను ప్రశ్న చేయనా? ఇప్పుడు నేనేమన్నానంటే నీకు అర్థమయ్యేలా చెప్తా. నీ జేబు ఎత్తుకుంది క్వార్టర్ అని నేను అంటున్నా. నువ్వు ఇప్పుడు మధ్యలో ఆ మెట్లు ఎక్కి క్వార్టర్ అని తెచ్చుకున్నావు అని అన్నా. ఇప్పుడు నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు నేను తీసి చూపించాలి. అంతే, సేమ్ అలా నువ్వు కూడా చూపించు. నేను చూపిస్తే ఇప్పుడు అది కోటర్ కాదని తెలిసిపోతే అది సేమ్. రైట్. మరి మీరు ఫోన్ మాట్లాడింది, ఫోన్లో మాట్లాడినటువంటి వ్యవహారం కొన్ని మీడియా ఛానళ్ళలో పెట్టిర్రు. మరి అదేంటిది? కాదు, అక్కడ అమ్మాయి ఎక్కడ ఉంది? అమ్మాయి కాదా ఆమె మాట్లాడినామా? ఎవరు అబ్బాయా? నాన్న క్లియర్గా వాళ్ళే ఒప్పుకున్నారు కదా నాన్న. తర్వాత వీడియోస్లో మా దేవుణ్ణి ఎక్కడ పడితే అక్కడ విమర్శిస్తున్నాడు వీడు, అందుకే మేము ఎలా చేసాం. ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్ అడిగాను, నువ్వు రాత్రి మందు కొడతావు కదా అని అన్నాను అనుకో. నువ్వు కొట్టకపోతే బీపీ వస్తుంది నీకు, నువ్వు కొట్టినా కూడా బీపీ వద్దు. ఎందుకని? నిజం చెప్పాను కాబట్టి. అవునా? ఇప్పుడు నేను స్పష్టంగా అంటే కొన్ని అభియోగాలు ఒకటి రెండు చెప్తాను. వీళ్ళు టచ్ గడ్డ పగిలిపోను అంటారుగా, వాడు ఇంటర్వ్యూ చేశాను. చేయను, బాగుంటుంది. ఓకే, చేస్తా, తప్పకుండా చేస్తా. ఈ టచ్ గడ్డ పగిలిపోను అంటాడు. అదిగో నా కిడ్నీ వేడెక్కుతుంది ఇక్కడ అంటాడు. బోల్ని తగ్గించేస్తుంటారు కదా. ఈ మధ్య అయితే కొన్ని మనం మాట్లాడలేం. ఒరే అది గర్భసంచా ప్లాస్టిక్ సంచా అని కూడా మా మీమ్స్ వచ్చింది. వీళ్ళు పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తారు కదా. ఇన్ని పెద్ద రోగాలు తగ్గించే వీళ్ళు అర్థం కదా, కలజోళ్ళు లేకపోతే చదవలేరు. దానికి ఎవరు? మన బిగ్గెస్ట్ బెగ్గర్స్. మామూలు పబ్లిక్లో మైక్లో దశంభాగాలు ఇంకా పెంచాలంటుంటారే. మన కలవరి టెంపుల్ నుంచి పేర్లు చెప్పొచ్చుగా. తప్పే ఉంది, కలజోడు వేసుకున్నాడు ఎవడైతే ఏంటి? ఎవరు పేర్లు చెప్పొచ్చు? అదే చెప్తున్నా. కలవరి టెంపుల్ అయినా కలజోడు, జాన్ బాబు కలజోడు, జాన్ వెస్లీ కలజోడు, ఇమ్మానియల్ కలజోడు. నువ్వు ఒకసారి పాస్టర్లో 20 కొట్టే ఉందో 15 19 కలజోళ్ళు వస్తాయి. వీళ్ళకి ఎంత పవర్ ఉంది కదా. నా పాయింట్ ప్లీజ్, ప్రాక్టికల్గా లాజికల్గా వీళ్ళకి ఎంత పవర్ ఉంది కదా. కళ్ళజోడు ఎందుకు అని అంటారు. ఇంత పవర్ ఉన్న వాళ్ళు కిడ్నీలు బాగు చేస్తారు, క్యాన్సర్లు బాగు చేస్తారు. నువ్వు ప్రవీణ్ అయితే చూడొచ్చు, వాడెవడు ఇంత పొడుగున్నాడు. ఏమైంది? మాది ధవళేశ్వరం అండి, నేను 2 అంతస్తులు మేడ నుంచి పడిపోయాను, పడిపోగానే ఎముకలు పట్ మని పగిలిపోయాను. ఇదే వస్తుంది, పట్ మని పగిలిపోయాను అనగానే వెనకాల సౌండ్ అరేహా అని వస్తుంది. వాడికి ఎముకలే, నరాలు కూడా కాదు, ఎముకలే విరిగిపోయినాయి. ఇప్పుడు ఏమైంది? రాత్రి ఇక్కడికి వచ్చాను సార్, ప్రార్థన చేశాను, ఇప్పుడు మా వాడి దైవంగా అతుక్కుపోయినాయి. ఇప్పుడు నీ పరిగెడదా ఉందా? పరిగెడదా ఉంది అని వాడు పరిగెడతాడు. పరిగెడితే వెనకాల కొండవలస చెరుకు తోటలో చాటెడ్ బియ్యం దువిచ్చి ఇప్పుడు ఎముకలే అతికిచ్చేస్తున్నారు. అలాగే అతని పేరు శ్యామ్ కిషోర్ ఏదో ఉంది. ఈ శ్యామ్ కిషోర్ అనే ఆయన వీడియో కాల్లో చెవిటి వాళ్ళని బాగు చేసేస్తాడు. నా కోరిక ఏమంటే నువ్వు క్రాంతి వాళ్ళకి తొలగించి భ్రాంతి. ఎందుకంటే వాళ్ళకి లేదు శాంతి. ఇక్కడ హెలెన్ కెల్లర్ డమ్ అండ్ డఫ్ సెంటర్ ఒకటి ఉంది. అవును, ఆవిడ 1200 మందికి 1200 మంది అక్కడ బాధితులు ఆ పిల్లలు ఉన్నారు. ఎప్పుడే ఒక్కసారి ప్రవీణ్ని ఆ శ్యామ్ కిషోర్ని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి బాగా చెప్పి రైట్. తప్పకుండా